హే దీపు, దీపు, ఈ రోజంతా కూడా నువ్వు సంతోషంగానే ఉన్నావా? హే దీపు, నేను ఒక కవిత చెప్పనా? ముందైతే చెప్పు, అది కవిత కాదు, నేను చెప్తాను. వాట్ ద హెల్ దీపు, ఒకరు మాట్లాడుతుంటే వాళ్ళ మొహం చూసి మాట్లాడ తెలీదా? ఎప్పుడు చూసినా ఫోనేనా? ఏంటి కార్తీక్, నువ్వు పొద్దుటి నుంచి నీ మొహమే కదా చూస్తూ కూర్చున్నాను. ఇప్పుడు కొద్దిసేపు నా ఫ్రెండ్స్ ఫొటోస్కి లైక్ చేస్తున్నాను, అలాగే వాళ్ళు చేసిన మెసేజెస్కి రిప్లై ఇస్తున్నాను. నా ఫ్రెండ్స్లో కొంతమంది పోస్టులకి లైక్ చేయకపోతే కాల్ చేసి మరీ నన్ను తిడతారు వాళ్ళు, అది కూడా పిచ్చిబూతులతో. అప్పుడు వెళ్ళు, వాళ్ళతో పాటే ఉండొచ్చు కదా, మరి నాతో ఎందుకు వచ్చినట్టు? ఏయ్, నువ్వేంటి అలా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? నేను ఈరోజు పూర్తిగా నీతో ఉన్నా కూడా ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు? మరి నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చూస్తూ కూర్చున్నావు. కార్తీక్, సారీ. ఎందుకు? నువ్వు ఫీల్ అవుతుంది కరెక్టే. నేను ఇలా నీ పక్కన కూర్చొని ఫోన్ చూసుకోవడం తప్పే కదా. ఇట్స్ ఆల్ రైట్, ఫీల్ అవ్వద్దు. మనం సాంగ్స్ విందామా? ఈ బీట్ సూపర్గా ఉంటుంది కదా. కార్తిక్, మనం ఎవరినైనా కార్తో గుద్దేశామా? మేబీ మోస్ట్లీ అయి ఉండొచ్చు. మై గాడ్, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. దాని గురించి ఆలోచించి రిస్క్ తీసుకుని వెనక్కి వెళ్ళొద్దు, ఇలాగ వెళ్ళిపోదాం. ఒకసారి వెనక్కి వెళ్ళి ఏమైందో చూసొద్దామా? నో వే, ఇట్స్ ఓకే. ఇప్పుడు దిగి చూసామంటే మనకి అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. దీపు, వదిలే. దీపు, అనవసరంగా ఆలోచించొద్దు. స్టే కామ్, స్టే రిలాక్స్డ్. ఆలోచించొద్దు. ఆర్ యు ఆల్ రైట్? దీపు, నన్ను చూడు. కమ్ క్లోజ్ టు మీ. క్లోజ్ యువర్ ఐస్. ఐఎమ్ విత్ యూ, ఓకే? నా మీద నమ్మకం ఉందిగా? డాడీ కాల్ చేస్తున్నారు. డాడీయే కదా. ఈ డాడీలు ప్రతి విషయంలోనూ తలదూరుస్తారే. సరే, వెళ్దామా? ఇప్పుడు మా మమ్మీ కాల్ చేస్తున్నారు. షార్ట్ కట్ ఏమైనా ఉందేమో చూడొచ్చు కదా. మీ మమ్మీ కూడా ఎందుకు ఫోన్ చేస్తుంది? సరే, నేను చూస్తాను, ఉండు. ఓకే, ప్లీజ్. యాక్చువల్లీ కంచరపాలానికి ముందు లెఫ్ట్లో ఒక రూట్ ఖచ్చితంగా ఉంది. ఆ రూట్లో వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ సేవ్ చేయొచ్చు. ఐ థింక్ విల్ రీచ్ ఫాస్ట్. యూ డోంట్ వరీ.